హాయ్ ఫ్రెండ్స్. చిత్ర పరిశ్రమను షేక్ చేసిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి ఇటీవల కాలంలో అరెస్ట్ అయిన సంగతి మీకు తెలిసిందే. అతని భార్య విడాకులు ఇస్తున్న నేపథ్యంలో రవిని అరెస్ట్ చేసినట్లు కొంతమంది ప్రచారం చేస్తుంటే పోలీసులే చాకచక్యంతో అతన్ని పట్టుకున్నారని మరికొంతమంది అంటున్నారు. ఏదైతేనే మొత్తానికి ఇండస్ట్రీకి ఊరట కలిగించేలా రవిని బొక్కలో వేశారు పోలీసులు. అయితే ఇలాంటి నేపథ్యంలో ఐబొమ్మ నిర్వాహకుడు రవి గురించి షాకింగ్ నిజాలు బయటకు వస్తున్నాయి. కొత్త సినిమా రిలీజ్ కంటే వారం రోజుల ముందే రవి అర్ధరాత్రి తన ల్యాప్టాప్లో మూవీ చూసేవాడంట. థియేటర్లోకి ప్రింట్ వెళ్ళకముందే సినిమాను తిలకించి విదేశాల్లో ఉన్న కొన్ని కంపెనీలకు ఆ సినిమా డేటాను అమ్మేవాడట. అలా పుష్ప 2 సినిమాను కూడా వారం రోజుల ముందు చూసి ఎంజాయ్ చేశాడట. పుష్ప 2 సినిమాను విదేశాలకు అమ్మేసి 70,000 రూపాయలు సంపాదించాడంట. కానీ సినిమా రిలీజ్ అయిన రోజు మాత్రమే ఐబొమ్మ వెబ్సైట్లో ఆ సినిమాను పెట్టేవాడట. ఒక రోజు ముందే ఆ సినిమాను వెబ్సైట్లో పెడితే దొరికిపోతానన్న భయంతో రిలీజ్ అయిన సాయంత్రం అప్లోడ్ చేసేవాడట. తన తమ్ముడు కోసం కొనుగోలు చేసిన ల్యాప్టాప్లో అర్ధరాత్రి ఆ సినిమా చూసేవాడని పోలీసులకు చెబుతున్నాడు. ఇంత జరుగుతున్న ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు మాత్రం ఈ విషయం తెలియదట.